ట్రిప్ వేసినట్లు. అబ్బు కుత్తే గారు, మిస్టర్ కుత్తే చెప్పరా. ఏలగిరి ట్రిప్కి ఎంత చెప్పు ఒకసారి. ఫ్యూయల్కి ఒక 2000, స్టేకి ఒక 2000, ఇంకా ఫుడ్ ఇంకా శానిటైజర్కి ఒక 2000. ఓకే. సో డివైడ్ బై 2 టోటల్ అంతే. మనోడు తక్కువే ఖర్చు పెట్టి సార్. ఇంకా బయలుదేరి అసలు టైం లేదు నాకు. కానీ ఇప్పుడు కాదు, మళ్ళీ బ్లాగ్ ఎక్స్టెండ్ చేయడానికి డ్రామా కోసం వస్తావు కదా, అప్పుడు చెప్తా. ఏసీలో చాలా చూసాం. ఇంకా బయలుదేరి. So what is up guys? I hope you all have a great wonderful weekend and weekday whenever you're watching this vlog. So seeing ఏంటంటే భయ్యా ఎందుకు ఈ బడ్జెట్ పంచాయతీ అంటే వేలగిరికి వెళ్ళిన వ్లాగ్లో ఐ డెంట్ పర్టికులర్లీ మెన్షన్ దట్. ఎందుకంటే చాలా మంది థింకింగ్ ఈజ్ దాట్ ట్రావెలింగ్ అంతా చాలా కొంచెం ఎక్స్పెన్సివ్ అని. చిన్న పాయింట్ ఒకటి చేద్దాం అంటే ఐ హార్డ్లీ స్పెండ్ $3,000. అది కూడా సడన్ ప్లాన్ అయ్యింది, అంత బడ్జెట్లోనే అయిపోయింది. ఇఫ్ ఐ వుడ్ హావ్ ప్లాన్ ఇట్ నైస్లీ ఐ వుడ్ హావ్ సేవ్డ్ అ లాట్ ఆఫ్ మనీ. స్టే మాకు లాస్ట్ మినిట్ బుకింగ్ వల్ల చూసే ఉంటారుగా, సో ఎక్కువ పే చేయాల్సి వచ్చింది. లేకపోతే వీడ్ హావ్ బుక్ సంథింగ్ బెటర్ అండ్ చీప్. అండ్ ఇప్పుడైతే అలా కాదు, సో ఎవ్రీథింగ్ సార్టెడ్. ఈ ట్రిప్ సడన్ ప్లాన్ అయితే కాదు, ఐ యాక్చువల్లీ ప్లాన్ ఇట్ 10 days బ్యాక్. ఇప్పుడైతే బడ్జెట్ అయితే ఏమనుకోలేదు, మోస్ట్లీ ఇట్ కొంచెం బడ్జెట్. మనం తెలిసిందే కదా పేరుకి లగ్జరీ ట్రావెల్ కన్సల్టెంట్, బట్ వెన్ ఐ డూ ట్రావెల్ బడ్జెట్ ట్రావెలింగ్ కాస్ట్ మెయిన్ సీన్ అది తెలుసు. ఆల్రెడీ ఒక క్రేజీ బ్లాగ్ కూడా చేశాను, ప్యాషన్ వర్సెస్ మనీ. ఒకవేళ చూడకపోయింటే చూడండి. ఫాలో మై ప్యాషన్. దీంట్లో కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. టూరిజం ఇండస్ట్రీలో యూ డోంట్ గెట్ పెయిడ్ మచ్, ఎస్పెషల్లీ ఇన్ పాండమిక్ సిచ్యువేషన్ లైక్ దట్. బట్ కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, నో డిస్కౌంట్స్ ఆన్ ట్రావెలింగ్ అండ్ స్టఫ్ లైక్ దట్. యూటిలైజ్ చేసుకుంటే మాత్రం మస్తు ఉంటుంది. దాట్స్ వాట్ ఐ వాంట్. సో the next step. బై 7 or 7:30 స్టార్ట్ అవుతాం. ఇంకా స్నానం అవ్వాలి, ఏం అవ్వాలి, ఫటాఫట్ చేయడం అనుకున్నాం. లగేజ్ అయితే నాదైతే ఇంకా ఏం ప్యాక్ చేసుకోవాలి, బట్ ఫుడ్ రెడీ. ఫుడ్ లిటరలీ క్యారింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఆబ్వియస్లీ మేము ఓన్లీ లైక్ వి జస్ట్ హ్యాడ్ అవర్ కాఫీ అండ్ స్టఫ్. అండ్ దెన్ కార్ తీయాలంటే బయటికి ఇప్పుడు తెలుసు కదా ఎంత నుంచి అయితే ఫస్ట్ బండ్లన్నీ బయటకు తీసిపెట్టి దెన్ ఐ హ్యావ్ టు పార్క్ ద కార్ అవుట్ అండ్ మళ్ళీ బండి లోపల పెట్టినా. బికాస్ ఎందుకంటే మినిమం 3 days అందుకనే నేను నీట్స్ గరాజ్లో పెట్టేసా. ఫస్ట్ టైం లైక్ బైక్స్ 2 గరాజ్లో పెట్టడం లిటరలీ దట్స్ వాట్. అండ్ సీన్ రెడీ అవ్వాలి, తెలుసు కదా మనం చాలా ఫటాక్సే రెడీ అయిపోతాం. దట్స్ వాట్ బాయ్స్ ఆర్ ఆల్వేస్ సూపర్ ఫాస్ట్. సో నేను ఇప్పుడు ఫటాఫట్ స్నానం చేసేసి ఫటాఫట్ లగేజ్ కూడా ప్యాక్ చేసుకోవాలి. లిటరలీ ఏం ప్యాక్ లేదు. సో సీ యూ మేబీ ఆఫ్టర్ బాత్. సో రెడీ ఆల్ సెట్ చెప్పే కదా, ఫటాక్స్ అయిపోతాం అని చెప్పి మొత్తం ఈవెన్ లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది. దట్స్ వాట్. సేమ్ ఇంతకుముందు ఎలా చేస్తున్నా సింపుల్గా ఒక సింగిల్ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్ విత్ ల్యాప్టాప్ డేటా కాపీ చేసుకోవడానికి. దట్స్ ఇట్. అండ్ దట్స్ ఈ బ్యాగ్. సో అండ్ ఇంకొక సింపుల్ థింగ్ ఐ వాంట్ టు షో. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. దిస్ ఈస్ వీకెండ్ ఫిష్ ఫుడ్ అంట. 3 days ఉన్నాం కాబట్టి సో దీనికి ఒక బాల్ వేస్తే ఇట్స్ గోనా స్టే ఫర్ అట్లీస్ట్ 3 days. సో దీనిపైన ఉంటుంది 7 to 12 యావరేజ్ సైజ్ ఫిష్ అని. మేబీ డిపెండ్స్ ఆన్ ద ట్యాంక్ సైజ్, వాటర్ బట్టి కూడా దొరకచ్చు. సో దిస్ ఈజ్ అరౌండ్ అంత 100 rupees అన్నా. ఓకే ఏంటి చూద్దాం. వాటర్లో డిజాల్వ్ అయిపోద్ది, ప్లస్ అదే ఇట్లా ఉబ్బుద్దా పెద్దగా అవుతుంది. సో వాటికి ఫుడ్ ఒక 2 daysకి ఆల్ సెట్ సార్టెడ్. $143 in the warm of 5.5 hours. Time is around 8:18. So we are starting direct Madikeri. ఇది ఒక రోడ్ నేమ్ నైస్ రోడ్, లిటరల్లీ నైస్ రోడ్ దీని పేరు. వచ్చేటప్పుడే రీఛార్జ్ చేశాను ఒక 500కి. ఫాస్టాగ్ లేదంట. అబ్బా ఫాస్టాగ్ లేదా? సో అది నైస్ రోడ్ ఎక్కేసాము ఇప్పుడే. సిటీ క్రాస్ చేయడానికి లైక్ అరౌండ్ 1/2 hour పట్టింది. సో ఐ విల్ బి చేంజింగ్ ఎ బిట్.
చలో క్లైమేట్ అయితే క్రేజీ. ఇక్కడే ఇలా ఉందంటే అబ్బా. డాడీ స్లోగానే వెళ్ళు డాడీ. కరెక్ట్గా 5 kilometers వచ్చాం అంతే నైస్ రోడ్లో. మళ్ళీ లెఫ్ట్ మైసూర్ రోడ్కి కట్. యూజువలీ 2 రూట్స్ ఉన్నాయి. లైక్ కనక్పుర రోడ్ నుంచి వెళ్ళొచ్చి మళ్ళీ రామ్నగర్ రూట్ నుంచి వీఆర్ టేకింగ్ రామ్నగర్ రోడ్. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైం ఇఫ్ యూ వుడ్ హావ్ అబ్జర్వ్డ్ కొంచెం రూట్ సిమిలర్ ఉంటుంది లైక్ శివసముద్రంకి వెళ్ళిన బ్లాక్లో. సో బెట్ కనక్పుర రోడ్ వెళ్ళాం. సో అందుకని ఈసారి డిఫరెంట్ రూట్ తీసుకున్నాం. బేసికలీ అదొకటి రీజన్ కాదు, మాకు సజెస్ట్ చేసిన దాంట్లో ఇది కొంచెం ఎర్లీగా చూపించింది ఆ రూట్ కంటే. సో దట్స్ వాట్. అండ్ టోల్ వచ్చేసి ఇందాక అక్కడ ఫాస్ట్ ట్యాగ్ లేదు. ఈ చార్జెస్ $35 ఫర్ 5 kilometers, 6 kilometers. That's it. ఎంట్రీ వచ్చేసి కనక్పుర రోడ్. మైసూర్ రోడ్ ఎక్కగానే లైక్ లెఫ్ట్లోనే యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్ వస్తాయి. అదిగో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఈ సాయి ప్యాలెస్ అని. హలో టీమాన్ టాటూ స్లీప్ అయ్యి ఇంకా బజ్జో. వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాంటీన్ మనం లీవ్. వర్క్ ఫ్రమ్ కార్. లైక్ ఐ సైడ్ లెఫ్ట్ సైడ్ మంచి లైక్ ఫుడ్ ప్లేసెస్ ఉంటాయి మైసూర్ రోడ్ ఎక్కగానే. అట్లీస్ట్ 3 to 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ పెట్రోల్ బంక్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెం ముందు ట్రాఫిక్ ఉంటుంది లైట్గా, ఎందుకంటే యూ టర్న్ తీసుకోవడానికి. తర్వాత రెస్ట్ ఆల్ మంచి రూట్. రోడ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది ఆల్రెడీ. బ్రేక్ఫాస్ట్ స్టాప్. టైమ్ ఈజ్ అరౌండ్ 10:20. ఒక 77 kilometers ఉన్నాయి ప్రాపర్ ఇంటి దగ్గర నుంచి వచ్చిన రీడింగ్ అయితే. ఏం లేదు, హైవే చెన్నపట్నం క్రాస్ అయ్యాం. చెన్నపట్నం క్రాస్ అయ్యి ఇంకా నెక్స్ట్ మండ్యా మేబీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో వస్తుంది మండ్యా. రోడ్ వైజ్ వచ్చేసి మధ్య మధ్యలో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కిందకి వెళ్ళడం, డైవర్జన్స్ ఉన్నాయి, మస్తు చాలా అలా ఉన్నాయి. బట్ సో ఫార్ సో గుడ్, నాట్ మచ్ కంప్లైంట్స్ అబౌట్. అక్కడ స్టార్టింగ్లో మైసూర్ రోడ్ ఎక్కడైతే టర్న్ అయ్యామో అక్కడ ట్రాఫిక్ ఉంది హెవీగా. సో దట్స్ ఇట్. ఇక్కడి నుంచి రోడ్ అయితే అసలు క్రేజీ. అసలు మండ్యా నుంచి నాకు తెలిసి ఇంకా బాగుంటుంది. సో దట్స్ వాట్. క్లైమేట్ వైజ్ ఇట్స్ వెరీ ప్లెజెంట్. ఏం చెప్పాలి, బెంగళూరు టు కూర్గ్. చూసిపో చలో కానీ మొదలెట్టండి, తొందరగా తిని బయలుదేరదాం. కూర్చోండి ముందుకెళ్ళి. హలో జీ, ఐమ్ బ్యాక్ టు డ్రైవింగ్ సీట్. పెట్రోల్ స్టాప్. ఇక్కడే ఫుల్ ట్యాంక్ ఏం చేసుకుంటున్నాం. ఆన్ ద వేలో ఏమైనా లెఫ్ట్లో ఉంది కాబట్టి. సో దట్స్ వాట్. ప్రైసెస్ 105 ఏందిరా భయ్యా ఇది 3000 అయింది. ఓకే, అరవకూడదు మనకి పెట్రోల్ కొట్టారు. మళ్ళీ టెస్ట్ చేద్దాం. సో మండ్యాలో లైక్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, దాని కిందంతా రోడ్ కొంచెం ఫకప్, వెరీస్ ఫకప్, కొంచెం కూడా కాదు, కొంచెం డిలేనే అయింది ఇక్కడ. ఎప్పటికైతే ఈ ఫ్లైఓవర్. క్విక్ డ్రైవ్ అప్డేట్. 100 kilometers అయింది. మండ్యా సిటీలో ఉన్నాం, లైక్ బైపాస్ మీద. లైక్ లిటరలీ టుక్ us 3 hours టు రీచ్ మండ్యా. కొంచెం మధ్యలో పెట్రోల్ బ్రేక్, ఫుడ్ బ్రేక్ అన్నీ చిన్నగానే వచ్చాం. ప్లస్ రోడ్డు కూడా ప్రాబ్లమ్గా ఉండే. దట్స్ ఇట్. సో ఇంకా 150 kilometers ఉంది. అండ్ ఈటీ వచ్చేసి 130 చూపించింది స్టార్ట్ అయ్యేటప్పుడు. ఇప్పుడు కూతురు అయిపోయింది, ఆల్మోస్ట్ 1 hour డిలే అయిపోయింది. సో దట్స్ వాట్. 100 kilometers in 3 hours. సూపర్. మళ్ళీ ఆగి ఇక్కడ మళ్ళీ బోనస్ ట్రాఫిక్ ఒకటి.
అది బేసిక్లీ భయంతో తాగదు. ఇట్స్ అవర్ డ్యూటీ, అది తాగినా దానికి నచ్చకపోయినా టు మేక్ ష్యూర్ యువర్ పెట్స్ ఆర్ హైడ్రేటెడ్ ఆల్వేస్. సో అందుకే ఇట్స్ ఆల్వేస్ రికమెండెడ్ టు క్యారీ ఏ సిరెంజ్. 2 hours later. అన్ని కార్లను అయితే ఆపట్లేదు, మేబీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నారు కొన్ని కార్లను మాత్రం. చూద్దాం అది ఎలా ఉంది. మేబీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనుకుంటా. సరే కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ కావాలంట, లేకపోతే వెళ్ళిపోవాలంట నాకు. ఓకే, వాడు ఏపీ అనుకుంటున్నాడు మనల్ని. నా కార్ ఏపీ రిజిస్ట్రేషన్, సో అందుకని ప్రూఫ్ అడుగుతున్నారు. అన్ని కార్లను ఆపట్లే, కొన్ని కార్లు డిఫరెంట్ స్టేట్స్ కార్లనే. కేరళ బండ్లు అయితే ఖచ్చితంగా ఆపేస్తున్నారు, కర్ణాటకకి కొన్ని వదులుతున్నారు, కొన్ని ఓకే. బట్ ఏపీ కదా ఆ పేరు, నాకు ఇప్పుడు పెద్ద పంచాయతీ. భలే చూస్తుంది అసలు. కార్లు వెళ్ళడానికి కావాలి కదా, పెట్రోల్ కావాలి కదా. మళ్ళీ టెస్ట్ చేద్దాం. ఓయ్ సరే సరే ఇచ్చేసారు, పడతాయి. ఇచ్చేసారు. అయిపోయింది. ఓకే.